కోడిగుడ్ల డబ్బులు పెండింగ్, వసతి దీవెన పెండింగ్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్. అవి కాకుండా మేడం చంద్రిక గారు దాదాపుగా 3,100 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది మేడం. దోపిడీ విద్యార్థులకి బకాయి పెట్టింది సరే వచ్చే ప్రభుత్వం ఇస్తుంది, కానీ 2,832 కోట్ల రూపాయలు వసతి దీవెన పేరుతో దోపిడీ చేశారు మేడం. మీరు 200 కోట్ల రూపాయలు ఎక్స్ కుంభకోణం మేడం. అదేవిధంగా నాడు నేడులో 3,000 కోట్ల రూపాయల కుంభకోణం మేడం. వీళ్ళు విద్యార్థులు, పేద విద్యార్థులకి కడుపు నింపేటువంటి కోడిగుడ్లు, చిక్కీలు లాంటివి కూడా వీళ్ళ జేబులు నింపుకొని ఈ రోజున బకాయిలు పెట్టి, తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టినప్పుడు కూడా ఒక పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పులు, మరో పక్కన వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టుకుంటూ కూడా ఆర్థిక భారం తట్టుకోవాలనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని 8 నెలల్లో మేడం 800 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయడం జరిగింది. 800 కోట్ల రూపాయల బకాయిలు ఎవరి కళాశాలల అకౌంట్లోకి అయితే వచ్చినాయో వారందరూ నేను లోకేష్ గారి దగ్గరకు వచ్చి ధన్యవాదాలు తెలియజేశారు మేడం. విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, కళాశాల యాజమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. వీళ్ళకెందుకు కడుపు మంటో అర్థం కావట్లేదు, వీళ్ళకెందుకు కళ్ళు కుట్టుకుంటున్నాయి అర్థం కావట్లేదు. ఎవరి సమస్య తీసారండి మీరు బ్రహ్మన్ చౌదరి గారు? ఎందుకంటే నాడు నేడు అవినీతిమయం అన్నారు, ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ భ్రష్టు పట్టించారని అంటున్నారు, ఇప్పుడు బకాయిలు అంటున్నారు. అసలు టోటల్ గా మీరు అన్ని లెక్కలు తీసారా, ప్రజలకు చెప్తున్నారా? లేకపోతే ఇది ఎలా ఉంటుందంటే మీరు కూడా ఇచ్చిన హామీని జరపడానికో లేకపోతే కాలయాపన చేయడానికో వాళ్ళ మీదకి నెడుతున్నారు? అసలు ఎన్ని లెక్కలు బయటకు తీసారా మీరు? చంద్రిక గారు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాను, మన ఏబిఎన్ లో కూడా వచ్చింది, చాలా ఛానల్లో వచ్చింది. నేను వారం నుంచి చెప్తున్నాను, మంత్రులు ప్రెస్ లో మాట్లాడుతూ ఉన్నారు, విద్యార్థి సంఘం నాయకులు మనాలు ప్రెస్ లో మాట్లాడుతున్నారు, లోకేష్ గారు మాట్లాడుతున్నారు. నేను సూటిగా ఏమడిగానంటే విద్యార్థి సంఘం నాయకులైనా సరే వైఎస్ఆర్సీపీ పోస్టర్లు విడుదల చేస్తున్నటువంటి రాజకీయ నిరుద్యోగులందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేశారు. 800 కోట్ల రూపాయలు ఏ విద్యార్థి ఐడి పేరు మీద ఏ కళాశాలలో ఏ ఇయర్ చదువుతున్నారో, ఏ కళాశాలకు ఎంత అమౌంట్ పోయిందో మీరు కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తే సమాచారం రాదు. కలెక్టరేట్ లోపలికి పోయి కలెక్టర్ గారిని అడగండి, సార్ మన జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, ఒక్కొక్క విద్యార్థికి ఎంత అకౌంట్ లో పడింది, 800 కోట్ల రూపాయలు లోకేష్ గారు విడుదల చేస్తారని చెప్పి సమాచారం తీసుకొని మాట్లాడండి. లేదంటే మీరు డేట్ చెప్పండి, స్థలం చెప్పండి, టైం చెప్పండి, నేను వస్తాను, నేను చూపిస్తానని చెప్తున్నాను మేడం. 800 కోట్ల రూపాయలు 8 రోజుల క్రితం విద్యార్థులకు వచ్చాయా రాలేదా? మీరు మొసలకన్నీరు గార్చి ఏదో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెట్టినటువంటి ఛానల్లోనో లేకపోతే పేపర్లోనో పిచ్చిరాతలు రాసి అబద్ధాలు వడ్డీ వారిస్తా ఉంటే లబ్ధి పొందినటువంటి వ్యక్తికైతే తెలుసు కదా గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరిగింది అన్నది విద్యార్థికి తెలుసు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుసు, ఏదైతే బకాయిలు పొందినటువంటి కళాశాల యాజమాన్యాలకు తెలుసు. అవును. ఇకపోతే గుడ్లు విషయం, కోడిగుడ్ల విషయంలో కానీ, దోపిడిలో కానీ, అదేవిధంగా చిక్కెల దోపిడిలో కానీ, వసతి దీవెన దోపిడిలో కానీ ఖచ్చితంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, అయ్యా మా అబ్బాయి 4వ సంవత్సరానికి వచ్చాడు, మొదటి సంవత్సరం వసతి దీవెన పడలేదు, 2వ సంవత్సరం విద్యా దీవెన పడలేదు, కళాశాల వాళ్ళ హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, చదువు పూర్తయిన తర్వాత ఫైనల్ ఇయర్ పూర్తయిన తర్వాత ఉద్యోగానికి పోదామంటే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందని చెప్పేసి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని చెప్పేసి ఏడ్చినటువంటి సందర్భాలు పాదయాత్రలో ఆయన పక్క నుండి నేను చూశాను మేడం. అప్పుడు లోకేష్ గారు ఒకటే చెప్పారు, దీని మీద అధ్యయనం చేయండి, సమస్య ఏంటో ఇచ్చేయండి అని చెప్పేసి ఒక స్ట్రాటజీ కమిటీకి ఇచ్చి దాని మీద పూర్తిగా రిపోర్ట్ తీసుకొచ్చుకున్న తర్వాత లోకేష్ గారు చెప్పారు, తల్లిదండ్రుల అకౌంట్లో కాదు కళాశాలల అకౌంట్లోకి వేస్తాం, అప్పుడు విద్యార్థి చదువుకి ఎక్కడ కూడా ఆటంకం కలగదని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఇచ్చినటువంటి హామీ మేరకు 800 కోట్ల రూపాయలు 8 నెలల్లో విడుదల చేయడం జరిగింది మేడం. త్వరలోనే 2వ కోట ఏదైతే 3,000 కోట్లలో త్వరలోనే మరొక 1000 కోట్లు కూడా విడుదల చేయబోతా ఉన్నారు. వచ్చేటువంటి సంవత్సరం లోపు ఇవి మరి మీరు బకాయిలే విడుదల చేసుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ మరి మీరు ఇచ్చిన హామీలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే మీరు కూడా పెట్టారు కదా, వీడియోస్ ఉన్నాయి ఓపెన్ గా, 15,000 ఇలానో లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, మీరు కూడా చెప్పున్నారు కదా, వాటి కోసం కూడా చూస్తున్నారు కదా. ఈ బకాయిలకి లేకపోతే ఈ పెండింగ్స్ అన్నిటికీ బాధ్యులు ఎవరు ఏంటనేది కూడా గుర్తించారా? చర్యలకు ఉపక్రమించారా? ఈ లెక్కలు తెలుసుకోవడమేనా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఏ ఒక్క రోజు కూడా రాష్ట్ర సంపద సృష్టించడం కోసం ప్రయత్నించకుండా 24 గంటలు అతను ప్రజల్ని ఇబ్బంది పెట్టి నడ్డివిరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఉన్నాడు. చెత్త మీద పన్ను వేసాడు, అన్నిటి మీద పెంచి అరకూర చేశాడు తప్పితే చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పలేదు మేడం. చంద్రబాబు నాయుడు గారు
సంపద సృష్టిస్తాను, సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి సంపదను మళ్ళీ తిరిగి ప్రజలకు పంచుతానని చెప్తున్నాడు కానీ అప్పులు చేస్తానని చెప్పలేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 8 నెలల్లో అటు అటు విశాఖపట్నంలో కానీ, ఇటు అమరావతిలో కానీ, అటు రాయలసీమ జిల్లాల్లో కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి పెట్టుబడులే కాకుండా దావోసు లాంటి పర్యటనల ద్వారా అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడం జరిగింది. ఎంఓఏలు జరిగినాయి, త్వరలో ప్రొడక్షన్ కూడా జరిగింది. వాటి వల్ల ఖచ్చితంగా రాష్ట్రానికి సంపద వస్తుంది. కాబట్టి 100కు 100% అన్నదాత సుఖీభవిస్తాం, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. ఏదైతే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కానీ లోకేష్ బాబు గారు సూపర్ 6 హామీలు కానీ కూటమి మేనిఫెస్టోలో కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఎన్ని ఇబ్బందులు